హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్ కుమార్, సార్ వాట్ ఈస్ ద బెస్ట్ లెంత్ ఆఫ్ హెయిర్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు చేయాలి అంటే మనము హెయిర్ లెంత్తో సంబంధం అనేటువంటిది ఉండదు. అంటే మనము హెయిర్ అనేటువంటిది రూట్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనకు హెయిర్ లెంత్తో సంబంధం లేకుండా మీకు లాంగ్ హెయిర్ ఉన్నా మీకు షార్ట్ హెయిర్ ఉన్నా మనం నార్మల్ ఎఫ్యూఈ పద్ధతిలో చేస్తున్నప్పుడు తలంతా ట్రిమ్ చేసేసే వాళ్ళము. ఆల్మోస్ట్ జీరో ట్రిమ్, ఒక 1 mm or 2 mm హెయిర్ ఉంచేసి మొత్తం ట్రిమ్ చేసుకునే వాళ్ళము. దాని నుంచి హెయిర్ గ్రాఫ్ట్స్ బయటకు తీసేవాళ్ళం. అదే కనుక మీరు లాంగ్ హెయిర్ అలాగే ఉంచుకొని నాకు అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలి, నాకు గుండు చేయించుకోవడం ఇష్టం లేదు అంటే అది కూడా చేయొచ్చు. మనం తీసుకునే డైరెక్ట్ గ్రాఫ్ట్ రూట్ని దాన్ని తీసుకొని ప్రాపర్గా స్టోర్ చేస్తాము. దెన్ దాన్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి మనకు కావాల్సిన ఏరియాలో అప్రాప్రియేట్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. చాలామంది తెలియక ఏమనుకుంటారు అంటే హెయిర్ కనుక నావి లాంగ్గా ఉంటే వాటిని కట్ చేసి ఇంప్లాంట్ చేస్తారేమో, మళ్ళీ నా హెయిర్ పెరుగుతాయి, మళ్ళీ అవి కట్ చేసి ఇంప్లాంట్ చేసుకోవచ్చేమో అనే అపోహ ఉంటుంది. అటువంటిది ఏదీ జరగదు. మన స్కాల్ప్లో కనుక వెనకాల ఒక 100 హెయిర్ ఉన్నాయి అంటే వాటిలో ఒక 30% హెయిర్ని తీసుకుంటాము. అంటే ఒక 30 గ్రాఫ్ట్లను తీసుకున్నాం అనుకుందాం. ఆ 30 గ్రాఫ్ట్లను ఫ్రంట్లో ఇంప్లాంట్ చేసుకుంటే వెనకాల మనకు 70 మాత్రమే మిగిలి ఉంటాయి. ఫ్రంట్ ఏరియాలో 30% ఆఫ్ ఈ డోనర్ ఏరియా గ్రాఫ్ట్స్ని మనం ఇంప్లాంట్ చేస్తాం. సో మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అంటే హెయిర్ లెంత్తో సంబంధం లేదు. డోనర్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ కనుక మీకు బాగా ఉంది అంటే మనం ఆటోమేటిక్గా డోనర్ ఏరియా నుంచి హెయిర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇంప్లాంటేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ మీ బట్టలని ప్రాపర్గా కవర్ చేసుకొని ఒత్తైన జుట్టుని గ్రో చేసుకోవచ్చు.